పులివెందుల నియోజకవర్గంలో వేసిన రాజకీయ ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎన్నికల సమరం నుంచే వెనుకడుగు వేసే పరిస్థితికి తెచ్చింది. వైఎస్ కుటుంబం రాజకీయ మొదలు నుంచి నేటి వరకు ఎప్పుడూ లేనంత ఓటమిని నేడు నీటి సంఘాల ఎన్నికలలో చవిచూడాల్సి వచ్చింది. పోటీనే లేకుండా వైసీపీ పలాయనం చేసిందని ఎద్దేవా చేస్తున్న పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చిట్ చాట్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో 4 దశాబ్దాల తర్వాత ఎన్నికల అనేటివి లేకోకుండా ఈరోజు నీటి సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తిగా వస్తుంది. ఇప్పుడు మనతో పాటు పులివెందుల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఎన్నికలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధినేత, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన తమ్ముడు కడప పార్లమెంట్ కూడా గెలిచినటువంటి నేపథ్యం. అసలు వాళ్ళు ఎన్నికలలో పోటీ చేయడానికే భయపడేటటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు? ఎందుకు వచ్చాయంటే అంతకుముందు గతంలో వాళ్ళు ఏం చేశారు, మేమే 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నట్టు మొత్తం ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలన్నీ అందరినీ కూడా చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన సందర్భం ఇక్కడ. ఎన్నో పంచాయతీలు అసలు ఆ స్టాటిస్టిక్స్కి పోతే వేస్ట్. అన్ని పంచాయతీలు ఏకగ్రీవం, అన్ని పంచాయతీలు అంటే ఎండిఓ ఆఫీసుల దగ్గర అక్కడ జీపులు అడ్డపెట్టి మా వాళ్ళు ఎవరైనా నామినేషన్ అయిపోతే నామినేషన్ పత్రాలు చించేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అక్కడ చేయడం జరిగింది. ఓకే, ఆ రకంగా జరిగినప్పుడు ఆ రోజు మీరు ఏదైతే ఆ రకంగా చేసినారో, నిన్న అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఇట్లాంటి దానికి ఎందుకు ఎలక్షన్ పెట్టడం, ఎలక్షన్ పెడితే ఓడిపోతామని చేతగాని దద్దమ్మల మాదిరి ఈ రకంగా చేసినాము అన్నాడు. అంటే ఆ రోజు మీరు కూడా చేతగాని దద్దమ్మలేనా? దానికి ఆయన ఏమన్నా ఒప్పుకుంటాడా? చేతగాని దద్దమ్మలం కాదు, మా కార్యకర్తలు మా నాయకులు ఈరోజు హీరోలు అయిపోయినారు. ఎస్, మేము అందరి మాదిరి ఏమి చేయలేదు అది ఇదని కూడా చెప్పాం, చేస్తాం కూడా. మీరు ఏ రకంగా ప్రజాస్వామ్యం ఈడ 5 ఏళ్ళు చేసినారో అదే పద్ధతిలో మేము కూడా చేస్తాం. వైఎస్ అవినాష్ రెడ్డి గారే స్వయంగా కలెక్టర్కు రాసినటువంటి లేఖలో ఇనగలూరు తొండూరు మండలం నుంచి, వేముల మండలం నుంచి గొల్లలగూడూరు, వేంపల్లి మండలం నుంచి గిడింగవారిపల్లి, అంటే 3 గ్రామాలలో ఎన్నికలు జరగడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ అడ్డంకులు సృష్టిస్తుందని చెప్పారు. మిగతా గ్రామాలలో వాళ్ళకి అడ్డంకులు సృష్టించలేదని వాళ్ళ లెటర్ ద్వారానే అర్థమవుతారు. మరి అక్కడ వైసీపీ వాళ్ళు కూడా నామినేషన్ వేయలేని పరిస్థితి. ఎక్కడా కాదు, అసలు నీకు నిన్నటి నుంచి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఈ ట్యాక్స్ల ఇష్యూ అందరూ పోయి సతాయిస్తారని అందరినీ మండల హెడ్ క్వార్టర్స్కి రమ్మన్నారు. ఏ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా ఏ మండల హెడ్ క్వార్టర్కి వచ్చి మా ఊర్లో ఇది ట్యాక్స్ అని కానీ నామినేషన్ వేసే ప్రశ్నే ఉత్పన్నం కాలే. ఏమిటో మీరు దద్దమ్మలు ఒకరు కూడా ఆడ మండలం ఆఫీసుకు వచ్చి మాకు ట్యాక్స్ రిసిప్ట్ అని కానీ మేము నామినేషన్ వేస్తామో కానీ చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అపనమ్మకం. ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే మనం 5 ఏళ్ళు ఇట్లే చేసినాం కదా, తర్వాత వాళ్ళు 5 ఏళ్ళు ఇట్లే చేసుకుంటారులే అనే కింద కూడా, అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు గతంలో చేసినారనే దానికి వాళ్ళ క్యాండిడేట్సే వాళ్ళు 5 ఏళ్ళు చేసుకున్నారు కదా, వీళ్ళు 5 ఏళ్ళు చేసుకుంటారులే ఎవరు రాలేదు. బీటెక్ రవి నోట రాజారెడ్డి రాజ్యాంగం మాట, ఇది పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతారు? వాళ్ళు మొత్తం రాజారెడ్డి రాజ్యాంగాన్నే వాళ్ళు అమలుపరిచినారు. అదే రాజారెడ్డి రాజ్యాంగాన్నే ఇక్కడ కూడా అమలుపరచాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారు. అదే వాళ్ళకే, ఇది వాళ్ళ ఇంటి పేరుతోనే స్టార్ట్ అయింది. రాజారెడ్డి పేరేమో మళ్ళీ వాళ్ళకే. వాళ్ళు ఏ రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరిచినారో ఈడ రాజకీయం చేయాలంటే శ్రీనాథ్ ఓపెన్గా చెప్తున్నాం, వాళ్ళు చేసినట్లే మేము చేస్తేనే రాజకీయంగా మనుగడ ఉంటుంది. లేదంటే మనల్ని మంచితనంగా పోతే చేతగాని వాళ్ళలో మనల్ని చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు మా కార్యకర్తలు మా వాళ్ళు ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళల్లో ఒక జోష్ వచ్చింది. ఈ నుంచి చెప్తానా, ఇంకా గతంలో ఇంకా నెక్స్ట్ జరిగే ఏ లోకల్ బాడీ ఎలక్షన్ అయినా ఇట్లే ఉంటుంది. దమ్ముంటే మీరు నామినేషన్ వేసుకోండి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా పులివెందులలో వైఎస్ కుటుంబం యొక్క హవాని నడిచింది. అది స్థానిక సంస్థలు కావచ్చు, లేదా నీటి సంఘాలు కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా వాళ్ళ యొక్క హవా నడిచింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు పులివెందులలో ఈ సిచ్యువేషన్స్ని బట్టి రాష్ట్రంలోనే వైసీపీ ఎన్నికలు బహిష్కరించే పరిస్థితికి ఎట్లా మీరు తీసుకురాగలిగారు? ఏం లేదు, ఇక్కడ ఏం జరిగిందంటే ఎవడు కూడా ట్యాక్స్ కట్టి నామినేషన్ వేసే పరిస్థితే లేకుండా పోయింది. 5 వరకు వెయిట్ చేసినారు. ఎక్కడ ఎవరు కూడా ట్యాక్స్ కట్టని కూడా రాలేదు.
దాని పరిస్థితిని చూసుకొని ఇక్కడ లోకల్గా బాయ్కాట్ చేయాలనే ఉద్దేశంతో అవినాష్ రెడ్డి ప్రెస్ వాళ్ళని కూడా రమ్మని చెప్పడం జరిగింది. కానీ